వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి. మా ఆత్మకూరులోని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో మా ఖుషి పాప బర్త్డే వేడుకలు అయితే మటుకు అమ్మరన్ అంటే విధంగా చేసేసారండి. మా చిన్ని తరుణ్ సుష్మిత వాళ్ళైతే మటుకు మొత్తం కూడా వాళ్ళ పెదనాన్నే సుధీర్ది అనమాట హవా. మా మనవరాలైతే మటుకు వాళ్ళ అక్క చెల్లెలతో కలిపి ఫుల్ ఎంజాయ్ చేస్తుందండో. అక్కడైతే మటుకు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇంకైతే స్టేజ్ మీదకి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అత్త నానమ్మలు అందరూ కలిసి అశంతులు జల్లుతున్న పాపను కూర్చోబెట్టుకునేదానికైతే మటుకు అలా స్టార్ట్ అయిపోయింది కార్యక్రమం అయితే మటుకు. చూస్తున్నారు కదా ఎంత హంగామాగా ఉందో అక్కడైతే మటుకు. ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు పిల్లలు అందరినీ కూడా ఆహ్వానం చేశారు వాళ్ళైతే మటుకు. పాపనైతే మటుకు అరిసెల పైన అడుగులు వేయిస్తున్నారండో. డెకరేషన్ ఎంత ఐటమ్ మటుకు మొత్తం కూడా సుష్మిత అదే సూపర్గా ఉంది కదా. అసలు అందరూ కూడా పట్టుకొని నడిపిస్తున్నారు. ముందు కదా వాళ్ళ మేనమామ అడుగులు వేయిస్తున్నారు. పక్కన ఉన్న దంపతులందరూ కూడా ఒక్కొక్క అడుగు పాపను నడిపించుకుంటూ తీసుకొని వస్తున్నారు. చివరగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చేతికి ఇచ్చేస్తారన్నమాట. పాప అయితే గుక్క పెట్టుకుని ఆడొస్తుంది అసలుకి. ఇంకా మా సుష్మిత అయితే ఖుషి పాప ఆడవద్దు నాన్న ఆడవద్దు బా అని అంటూ ఉందన్నమాట. నాకు సరదాగా అది కార్యక్రమం అయితే మొదలైపోయిందండి. వాళ్ళ మేనత్త వాళ్ళ మేనమామ కూడా పట్టేసుకున్నారు అయితే మడుగు. ప్రతి ఒక్కరూ కూడా పాపని పట్టుకొని అడుగులు వేస్తూ తీసుకొని వచ్చేసారు అయితే మడుగు. ఫుల్ జోష్లో ఉంది అసలు అయితే మడుగు. ఇదంతా కూడా క్రియేట్ అంతా కూడా మా చిన్ని సుద్దిద్ది అని చెప్పాలండి. మొత్తం వాళ్ళ పెద్దనాని క్రియేటివ్ అంతా కూడా డెకరేషన్ ఐటమ్ కానీ మోడల్స్ కానీ మొత్తం కూడా పెద్దనాన్న ఆధ్వర్యంలో జరిగింది. పిల్లలకైతే పాటలు పెట్టేశారండి. ఫుల్ డ్యాన్స్లో జోష్లో ఉన్న పిల్లలందరూ కూడా అంటే పుట్టినరోజు చిన్నపిల్లలు కాబట్టి అందుకోసం చిన్నపిల్లలు డ్యాన్స్లు గిన్స్లు అన్నీ ఇచ్చారు. యాంకరింగ్ కూడా పెట్టించేశారు అసలు అయితే మనకు. అలా ఫుల్ జోష్లో అటు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమం అటెండ్ అయిపోయారు. అసలుకి చాలా జోష్గా జరిగింది కార్యక్రమం మొత్తం కూడా. ఫుల్ అసలుకి ఎంటర్టైన్మెంట్ జరిగింది అసలుకి. అట్లా జరగలేదు. ఫుల్ ధూమ్ధామ్గా జరిగింది అసలుకి కార్యక్రమం అయితే మటుకు. మా ఖుషి పాప అయితే మటుకు ఫుల్ హ్యాపీ అసలుకి. ఆడవలేదండి. తర్వాత అసలుకి ఫుల్ నవ్వుతూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కలిపి వెల్కమ్ పార్టీకి రెడీ అయిపోయి వచ్చేసింది. వాళ్ళ మేనత భర్త అయితే మటుకు మొత్తం బబుల్స్ అన్నీ వదులుతున్నారు. మా ఫ్రెండ్స్ మహేష్ బాబు అయితే మటుకు మొత్తం తందే హంగామా ఇక్కడంతా కూడా జోష్గా జరుగుతుంది. అందరూ కూడా రెడీ అయిపోయి వెల్కమ్ పలికేస్తున్నారు పాపనైతే మటుకు. కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ కేక్నైతే ఆర్డర్ పెట్టారు. అది కూడా ఫ్రూట్స్తో అదంతా కూడా చూపిస్తానండి మీకు అంతా కూడా అసలుకి. ఇదంతా కూడా సుధీర్ ప్లానింగ్ అనమాట. ఇప్పుడు న్యాచురల్గా ఫ్రూట్స్తో ఒక కేక్ని తయారు చేసి తీసుకొని వచ్చేసారు. అందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఏమి ఇస్తారు, ఏం కేక్ పెడుతున్నారు, ఎలాంటి కేక్ పెడుతున్నారు, ఎలాగుంటుంది ఆ కేక్ అని అందరూ చూస్తున్నారు అయితే మటుకు. అందరికీ ఫోటోలు గీటోలు అన్నీ దిగుతున్నారు. మొత్తం కూడా మా పవన్ గాడే అనమాట ఫోటోగ్రఫీ ఈసారి మటుకు అసలుకి. మా పవన్ చేతికి ఇచ్చేసారు ఫోటోగ్రఫీ. వాడు అదుర్సే అనమాట ఫోటోగ్రఫీలో. చూస్తున్నారు కదా ఎట్లా అంత సందడిగా ఉందో అసలుకి. పిల్లల్ని చూడండి అసలుకి గంతులు లేస్తున్నారు, పూలు జల్లేసుకుంటున్నారు. అట్లా లేదు అక్కడ మొత్తం కూడా పిల్లలే హవా అన్నమాట. ఇప్పటికీ మనం కేక్ అయితే చూసాం. ఫ్రూట్స్తో అయితే మటుకు చాలా బాగుంది కేక్ అయితే మటుకు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఆలోచించాలి. ఇలాంటి కేక్నే అక్కడ పెట్టాలన్నమాట. ఫ్రూట్స్తో తయారు చేసిన కేక్ అయితే మటుకు చాలా బాగుంది. డిఫరెంట్గా ఉంది. ఎవరు కూడా ట్రై చేయలేదు ఈ మధ్యకాలం ఎక్కడ కూడా నేను చూడలేదు. మా సుధీర్ అంతా క్రెడిట్ అంతా కూడా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కూతురు కోసం ఇలాగ ట్రై చేసి ఇచ్చాడనమాట. తర్వాత వాళ్ళ నాన్న ఇంకో కేక్ తెప్పించాడు నెల్లూరు నుంచి అయితే మటుకు. అది మామూలు న్యాచురల్ కేక్ కాదు, ఆర్టిఫిషియల్ కేక్ లాగా ఉంటుంది. కానీ న్యాచురల్ కేక్ అంటే మటుకు ఫ్రూట్స్తో అనమాట. చాలా బాగుంది. చాలా వెరైటీగా కూడా ఉంది అసలు కేక్ అయితే మటుకు. ఫుల్ ధూమ్ధామ్గా ఉందన్నమాట. ఇంకా అయితే పెద్దలు పిల్లలందరూ కూడా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా తింటామే కదండి, ఎప్పుడెప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు పోయి తింటామా ఆలోచిస్తున్నారు. ఏమేమి గిఫ్ట్లు ఇస్తారా, రిటర్న్ గిఫ్ట్లు అని ఆలోచిస్తున్నారు. అందరూ అట్లానే చూస్తున్నారు. గిఫ్ట్స్ చేతిలో పట్టుకొని పోయి అక్కడ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా ఇంకా పాపకి. అందుకోసం అందరూ కూడా ఆ హంగామంలోనే ఉన్నారు. ఇంకా ఫుడ్ ఎప్పుడెప్పుడు పెడతారని చెప్పి పిల్ల గ్యాంగ్ అంతా ఎదురు చూస్తుంది. అట్లానే కూడా పెద్దలు కూడా ఎదురు చూస్తున్నారు అనుకో. ఇంకా టైం ఉందని చెప్తున్నాను నేనైతే మటుకు. ఇంకా కొన్ని గేమ్స్ పెట్టి ఆడవాళ్ళకైతే మటుకు చాలా ఫన్నీగా జరిగింది ఆ కార్యక్రమం అయితే మటుకు. ఒకరు మించిన వాళ్ళు ఒకరన్నమాట ఆడుతూనే ఉన్నారు. ఈ ముగ్గురులో మటుకు అందరూ సంపూర్ణంగా గెలిచింది ఫస్ట్ అయితే మటుకు. అక్కడైతే తీలేకపోయాను అక్కడ ఆ సందర్భంలో. ఇంకా తర్వాత అందరికీ అక్కడ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య ఇట్లా ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్ అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళ మేనమామడు కుచ్చులు అయితే ఇచ్చేసారు అనుకో. మా ఖుషి పాప జుట్టు లేకపోయినా కానీ కుచ్చులు అయితే ఇచ్చేసారు.
మా గణేష్ అయితే మటుకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో అయితే డ్రెస్సులు అయితే ఇచ్చేశారు. అట్లా ఫుల్ జోష్‌లో అయితే మటుకు జరిగింది. ఇంక అందరూ కూడా వెయిటింగ్‌లో ఉన్నారు తినడానికి. ఇంకదే పెట్టేస్తారని చెప్పి అందరికి కూడా చెప్పేస్తున్నాను నేనైతే మటుకు. మా సందీప్ అయితే డీప్ డిస్కషన్‌లో ఉన్నాడు అక్కడైతే మటుకు సత్యం బావతో మటుకు. ఇట్లా సందడిగా కార్యక్రమం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. మీరు చూస్తుంటే మీరే చెప్తారు. చాలా బాగా చేశారు. చిన్ని వాళ్ళంటే తడాక మా ఆత్మకూరులో చేయాలంటే చిన్ని వాళ్ళేనండి. అంత గ్రాండ్‌గా చేస్తారు. పిల్లలందరూ కూడా గిఫ్ట్ ఇచ్చేసారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు గిఫ్ట్ ఇచ్చేదానికైతే మటుకు. అందరూ క్యూ కట్టేసారు గిఫ్ట్ ఇచ్చేదానికి. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత భోజనాల దగ్గరికి పోవాలి కదా! అందుకోసమని వీళ్ళు తహతహలాడిపోతున్నారు అందరూ కూడా గిఫ్ట్‌లు ఇచ్చేసి భోజనం దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి క్యూ కట్టేసని ఒకరి తర్వాత ఒకరు వస్తూ పోతూ ఉన్నారనమాట ఇచ్చేదానికి. అలాగా బంధువులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇచ్చేస్తా ఉన్నారు అసలుకి. అంత బాగా జరిగింది. డెకరేషన్ అయితే మనకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశాడు. మా చిన్న అయితే మనకు మా వెన్నెల డెకరేషన్ చిన్న అయితే మనకు డెకరేషన్ అదరగొట్టాడు అసలుకి. ప్రతి ఒక్కరు కూడా అవాక్కయ్యారు. చాలా బాగుంది చిన్న చాలా బాగా చేసావు డెకరేషన్ అని చెప్పి అందరూ కూడా మెచ్చుకున్నారు అయితే మటుకు. అంత బాగా కోలాహలంతో ఈ పుట్టినరోజు వేడుకలు చాలా బాగుంది. అది ఫస్ట్ బర్త్డే కదా అందుకోసం బాగా గ్రాండ్గా చేశారు. చిన్ని తరుణ్, సుష్మిత వాళ్ళైతే మటుకు ఇంక అందరూ కూడా ఫుడ్ తినేస్తున్నారండి. ఫుడ్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది. సాయి క్యాటరింగ్ నెల్లూరులో ఉంటారు ఆత్మకూరు అబ్బాయి కానీ నెల్లూరులో సెటిల్ అయిపోయాడు. ఫుడ్ అయితే పర్ఫెక్ట్గా ఉందని ప్రతి ఒక్కరు కూడా అడిగి తిన్నారు అసలుకి. అంత టేస్టీగా ఉంది. నాకైతే దోశలు పెరుగడం చాలా బాగా నచ్చినాయి. పిల్లలకైతే అన్ని ఐటమ్స్ నచ్చినాయంట. ప్రతి ఒక్క ఐటమ్ కూడా రుచి చూసారు వాళ్ళైతే మటుకు. ఆడవాళ్ళు అయితే మటుకు ఒకటికి 4-5 సార్లు పెట్టించుకొని తిన్నారనుకో. చాలా బాగా నచ్చిందంట వాళ్ళకైతే మటుకు. ఆడవాళ్ళకైతే మటుకు అద్భుతంగా ఉంది ఫుడ్ అయితే మటుకు. మా సుధీర్ అయితే తెగ మెచ్చుకున్నారు. ఫుడ్ చాలా బాగా పెట్టించామని. ఓకే మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసు.